ఇది చూస్తున్నారు ఈ రోజు దూద్ పత్రి. దూద్ పత్రి అనేది కాశ్మీర్ శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది. మొహం పగిలిపోద్ది. చూడండి బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. కొంచెం కష్టంగానే ఉంటుంది రైడింగ్స్ కదా, ఎంజాయ్ చేయాలంటే మంచిగా అప్పుడప్పుడు ఇట్లా ప్లేసెస్కి రావాలి, టూరిజం ప్లేసెస్కి వస్తూ ఉండాలి. ఓకే, అన్ని పైన్ ట్రీస్. ఏం ట్రీస్ నాన్న ఇవి? పైన్ ట్రీసేనా भैया? ये कौन सा पेड़ है? ये वाला पेड़ कौन सा है? बुद्धुला. बुद्धुल. ये पेड़ अंता बुद्धुला अंडा. So hi friends, it's so cold out here. The ice is also there. So they kept a camp to eat something. ఇక్కడ దూద్ పత్రి రివర్. ఈ రివర్ అంతా కూడా ఐస్ కొండల్లో నుంచి అంటే మంచు కరిగి వాటర్ లా వస్తుంది. మొత్తం మంచేనండి, మంచు గడ్డంకు ఈవినింగ్ అయ్యే కొద్దీ వాటర్ అంతా కూడా ఐస్ ఫార్మేషన్ అయిపోతుంది. ఇక్కడ టైం టెంపరేచర్స్ 0 to -2 degrees వరకు ఉంటది. గుర్రం దగ్గరికి వెళ్ళి కట్టుబడుతానండి. పకడో పకడో బాయ్, పకడో పకడో. హాయ్ ఫ్రెండ్స్, దూద్ పత్రి రివర్ ఇది. ఇప్పుడు రివర్ దగ్గరకు వచ్చాం. మీరు చూస్తున్నారుగా వెనక సైడ్ అంతా కూడా మంచు కొండలు. ఇప్పుడే రీసెంట్గా ఇది డిసెంబర్ మంత్ స్నో పడ్డది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో స్నో ఉంటుందంట. కానీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, విజిట్ చేయాల్సిన ప్లేస్. కానీ ఇక్కడికి రావాలంటే మీరు గుర్రం బుక్ చేసుకోవాలి. లేదు అంటే గుర్రమే బెస్ట్ ఇది. లేదంటే మనకి ట్రెక్కింగ్ చేసుకుంటూ రావచ్చు. ట్రెక్కింగ్ చేసి ఇంత దూరం రావాలంటే కొంచెం కష్టం. ఓకే, చేయొచ్చు కూడా, కానీ గుర్రం ముందు చాలా చీప్. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ రేట్ ఎక్కువ చెప్తారు. పార్కింగ్ దగ్గర మనకి 1500 అలా చెప్తారు గుర్రానికి. మీరు అక్కడ బుక్ చేసుకోకండి, ఎందుకంటే 500 కన్నా పెట్టడం అనవసరం. ఇక్కడంతా లూటీ చేస్తూ ఉంటారు. సో మనకి అందుకే కాబట్టి సో కొంచెం దూరం నడిచి వచ్చేస్తే వాళ్ళే వెనక్కి వస్తారు. వాళ్ళు బార్గెనింగ్ చేస్తారు మనకి. బార్గెనింగ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే రేట్ తగ్గించుకొని మాట్లాడుకోవాలి. మేమైతే ఫస్ట్ 2 గుర్రాల పిల్లల కోసం అనేసి మాట్లాడుకున్నాం. అవి 600 per person కింద మాట్లాడాం. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళే వెనక్కి రావడం, మేము ట్రెక్కింగ్ వెళ్తామని చెప్పేసరికి మా వెనక పడ్డారు. అందుకే ఫైనల్గా మళ్ళీ 400కే మాట్లాడాం. సో చాలా బెస్ట్. ఈ లొకేషన్ చూస్తే మీకు బ్యూటిఫుల్గా ఉంది. ఈ లొకేషన్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు కొద్దిసేపు. అన్లిమిటెడ్గా మాట్లాడుకొని వచ్చాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గరికి మనకి 5 kilometers దాకా ఉంటుంది. 5 kilometers నడిచి రావాలంటే కష్టం కాబట్టి మీకు ఇట్లా కూడా మాట్లాడుకొని వస్తే బెటర్. ఫోటోగ్రఫీ కూడా వస్తానంటారు. ఫోటోకి 50 rupees 60 rupees చెప్తారు. కానీ మ్యాక్సిమం 5 to 10 rupees వరకు, 5 rupees 10 rupees. ఎక్కువ ఫోటోలు ఉంటే 5 rupees కూడా అడగచ్చు. 500 ఫొటోస్ అట్లా దిగుతామంటే 5 rupees కూడా అడగచ్చు. సో యావరేజ్గా పర్ పర్సన్ ఒక 2000 2500 వరకు సమర్పించుకోవాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫర్ వస్తే. అందుకనేసి మా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మేము వద్దన్నాం. ఆల్రెడీ నిన్న మేము సోనామార్గ్లో మోసపోయాం. అక్కడంతా కూడా ఇంకా లూటీ. ఈ దూద్ పత్రి కొంచెం బెటరే. సోనామార్గ్లో మరీ
బెగ్గింగ్ ఎక్కువగా ఉంటుంది. మనకు వద్దు అన్నా కూడా వాళ్ళు వెనకబడతానే ఉంటారు. లాస్ట్కి 50 రూపాయలకు కూడా వస్తామంటారు. సో హెల్పర్స్. సో అలాంటిది సో మీకు ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మాలాగా మీరు మోసపోకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్. ఇక్కడ ఉండే పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే ఆదాయం ఉండదు కాబట్టి ఇదే ఆదాయం, టూరిస్టుల ఆదాయం. టూరిస్టుల ఆధారం కాబట్టి టూరిస్టుల దగ్గర ఎంత తీసుకోవాలా, ఎంత లాగాలనుకుంటే అంత లాగేస్తూ ఉంటారు. కొందరు బార్గెనింగ్ చేయడం రాదు. వాళ్ళకు 2000 చెప్తే 2000 కదా అనేసి వెళ్ళిపోతారు. సో మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కానీ సో వీళ్ళకైతే ఇదే ఇక్కడ ఆధారం. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చెట్లు మీరు చూస్తున్నారు కదా, మాకు బ్యాక్ సైడ్ అన్నీ కూడా చెట్ల మీద అంతా కూడా స్నో ఉంది మీరు చూస్తున్నట్లయితే. కానీ ఇక్కడ సన్ కూడా చాలా బాగుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూడండి. సో మీరు ఇక్కడ చూడండి సన్ రేస్. కానీ ఈరోజు ఎండ బాగుంది. సో చలిగా కూడా లేదు. అందుకే మేము కోట్స్ కూడా చాలా లిబరల్గా వదిలేసాం. ఓకేనా అండి, మీకు ఇది యూజ్ అవుతుంది అనేసి వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. बोलो जी। मक्की का रोटी, सरसों का साग और मिठाई है, कावा है। ये मक्की का रोटी, ये मक्की का रोटी, ये सरसों का साग है, सरसों का साग है, आचार है और ये यहाँ सलाद है रोटी के साथ। ये सब यहाँ का फेमस है। दूध पत्री का फेमस है। मक्की का रोटी, सरसों का साग। अच्छा, किससे बनाते हैं? ये मक्की का वो आटा होता है, वो जिसे वो बनाता है। वो अच्छा, उससे बनाते हैं। घी अच्छा है, घी है, देसी घी का है। देसी घी है। हाँ खाते हैं। ये सरसों का चाय किसी को, ये साग है, हो गया पूरा, ये साग है, खत्म हो गया। सरसों का साग, मकई का रोटी और उनके साथ अचार है, उनके साथ सलाद है रोटी के साथ और कावा है, चाय है, मिठाई है। इधर का फेमस है, मक्की का रोटी फेमस है इधर। फेमस। अच्छा, दूध पत्री का बहुत बढ़िया मक्की का रोटी, सरसों का साग ओके और सलाद और अचार। ఇదండి దూద్ పత్రి ఓవర్వ్యూ. మీరు శ్రీనగర్ విజిట్ చేసినప్పుడు దూద్ పత్రి విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.